నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకి రంగం సిద్ధమైతా ఉంది. ఇప్పటికే బీసీ నినాదముతోనైతే మరి బీసీ సర్వే అయితే కులకర్ణ అయితే చేపడతా ఉన్నారు. దానిలో భాగంగానే రిజర్వేషన్ పెంపు తర్వాత జనవరి 14న మరి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. ఇక గ్రామాల్లో ఎవరైతే మరి గ్రామ సర్పంచే కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, పోటీ చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడే రంగం సిద్ధం చేసుకోండి అన్నట్టు కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి తెలంగాణ సర్కారు మొత్తానికైతే కసరత్తు చేస్తూ ఉంది. జనవరి 14న నోటిఫికేషన్ ఇవ్వడానికి మొత్తం అయితే చూస్తూ ఉన్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో రిజర్వేషన్స్ పెంపుకు కసరత్తు చేస్తున్న గవర్నమెంట్ ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానము మరి ఢిల్లీలో కూడా మరి రాహుల్ గాంధీ గారు కులకరణ చేపట్టాలి, బీసీ నినాదము మరి అతను కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇప్పుడు బాగా వినిపించే పేరు బీసీలకి అధికారం కావాలి, బీసీలకి రిజర్వేషన్లు పెంచాలి అన్నట్టు కూడా మరి కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్సీ వాళ్ళు కూడా కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా ఆరోపిస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉంది. ఎట్టకేలకు కూడా సర్పంచ్ సంబంధించిన ఈ ఎలక్షన్లో కూడా మరి బీసీలకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చే విధంగా ముఖ్యంగా మహిళలకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చే విధంగా కసరత్తు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే గతంలో ఒక నిబంధన ఉండేది, ఎవరైతే 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ సర్పంచ్ ఎన్నికలలో పాల్గొనడానికి అనర్హులుగా ఉండే నిబంధనలు ఇప్పుడు తెలంగాణ సర్కార్ దాన్ని తీసేసే కసరత్తులో ఉంది. ఎందుకంటే ఇప్పటికే జనాభా తెలంగాణలో తగ్గుతూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది కదా. అంటే నార్త్ సౌత్ విభేదాలు రావడం, మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో కూడా మరి జనాభా పెరిగే విధంగా మరి చర్యలు తీసుకోవాలనే నేపథ్యంలో ఈ నిబంధనలను కూడా తీసేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. అంటే 2 ఉన్నా 3 ఉన్నా ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఈ పోటీలలో పాల్గొనవచ్చు. మరి ఫిబ్రవరి 2వ వారమే మరి ఎన్నికలకైతే మరి కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. బీసీ నినాదంతో పాటు మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించిన మరి వాటి స్థానాలు కూడా పెంచే కార్యక్రమం అయితే మరి తెలంగాణ సర్కార్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే అంటే 32 జిల్లాలుగా ఉన్న తెలంగాణని సంబంధించిన జిల్లాలకి మరి గ్రామ పంచాయతీలు ఇప్పటికీ కొన్ని విభజించడం అయితే జరిగింది. అంటే ఇండిపెండెంట్గా కొన్ని గ్రామ పంచాయతీలు ఏర్పడడం అయితే జరిగింది. వాటికి సంబంధించి కొత్తగా సర్పంచ్లు ఎన్నుకోవడానికి మరి ప్రయత్నిస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి ఫిబ్రవరి మంత్లో అంటే గత సంవత్సరమే అంటే ఈ సంవత్సరమే జరగాల్సిన ఎన్నికలు, కొంత పార్లమెంట్ ఎలక్షన్స్ రావడము, తెలంగాణ బడ్జెట్ పెట్టడము, తెలంగాణ సంబంధించి ఆర్థిక వ్యవస్థ కొంత ఇబ్బందిలో ఉండడం వల్ల మరి అదేవిధంగా బీసీ సంబంధించిన నినాదం రావడం వల్ల ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ సర్కార్ మరి ఆచితూచి అడుగులేస్తూ ఉన్న దాఖలాలు కనబడతా ఉంది. అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది ఉన్న సిచ్యువేషన్ తెలిసిందే. రైతు బంధు ఇంతవరకు కూడా వేయలేదు. పంటల కోతలు అయిపోయినాయి. పంటలు అమ్ముకుంటున్న నేపథ్యంలో కూడా ఇంతవరకు మరి రైతు బంధు వేయాలని కూడా రైతులు మరి ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఈ ప్రశ్నలన్నీ మరి ఉన్నప్పుడు మరి ప్రజల దగ్గరికి ఓటు కోసం అని వెళ్తే కాంగ్రెస్ నాయకులకి మరి ఎదురయ్యే సిచ్యువేషన్ ఏంటి అనే సిచ్యువేషన్ కనబడతా ఉంది. అంటే వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా ఎదుర్కొంటారు, ఇక్కడ రైతు బంధు వేయకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఓటు ఏ విధంగా అడుగుతామనే సిచ్యువేషన్ కనబడుతుంది. కాబట్టి జనవరిలో మీ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు మీ ఇంటికి వచ్చి ఓటు అడిగే విధంగా మరి చర్యలు తీసుకుంటుంది. దీంట్లో భాగంగానే మరి జనవరిలో రైతు బంధుకైతే పూర్తి స్థాయిలో మరి తెలంగాణ గవర్నమెంట్ మరి చర్యలు తీసుకోవడానికి రైతు బంధు వేసిన వెంటనే అంటే జనవరి 14వ తారీఖు ఎన్నికల నోటిఫికేషన్, ఫిబ్రవరి 2వ వారము అంటే ఫిబ్రవరిలో 2వ వారానికి ఎన్నికలైతే 3 దశల్లో జరగనున్నట్టు కూడా కనబడతా ఉన్నాయి. దీనికోసం ఇటు బీఆర్ఎస్ నాయకత్వము, బీజేపీ కూడా స్థానిక ఎన్నికలలో తనదైన శైలి చూపించాలని కనబడతా ఉంది. సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. మరి ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అత్యధికంగా గ్రామ సర్పంచ్లను కానీ, ఎంపీటీసీలను కానీ, జెడ్పీటీసీలను కానీ గెలుచుకోవాలి. అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే వీళ్ళ యొక్క పరిపాలన, సంవత్సర కాల పరిపాలన ఎలా ఉందన్న దానికి నిదర్శనంగా ఈ సీట్లు కాబట్టి ఖచ్చితంగా గెలుచుకోవాలని కసరత్తు చేస్తూ ఉంది కాంగ్రెస్. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంటూ, ప్రజల పక్షంలో ఉంటూ ప్రతినిత్యం అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇప్పుడు మళ్ళీ కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. పాదయాత్ర చేయడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నట్టు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పిన సిచ్యువేషన్ కనబడతా ఉంది. అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత
గత కొన్ని వారం రోజుల నుండి అయితే తనకు కూడా చురుగ్గా మరి రాజకీయాల్లో ప్రశంసించడం కానీ విమర్శించడం కానీ జరుగుతూ ఉంది. అంటే తను కూడా బీసీ నినాదం సంబంధించి బీసీ వెల్ఫేర్కి సంబంధించి వాళ్ళని కూడా కలిసి అంటే తను ఏ విధంగా బీసీ నినాదాన్ని తీసుకెళ్ళాలి, తన యొక్క జాగృతి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలనే సిచ్యువేషన్ పైన కల్వకుంట్ల కవిత గారు కూడా మరి రంగంలోకి దిగినట్టు కూడా కనబడతా ఉంది. అంటే 3 పార్టీల పోరులో గ్రామ సర్పంచ్ ఎవరైతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారో ఇప్పటికీ గెస్టెడ్ పాలన నడుస్తూ ఉంది. సర్పంచ్కి సంబంధించి గెస్టెడ్ ఒక వ్యక్తిని అయితే పెట్టారు. మరి అతని పరిపాలనలో ఇప్పటికీ కొంత సిబ్బంది గ్రామ సంబంధించిన సిబ్బంది ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. నిధులు లేక, రోడ్లు బాగలేక, సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక కొంత అతలకుతం అవుతున్న గ్రామ కార్యదర్శులు అన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అంటే ఈ సిచ్యువేషన్ నుండి త్వరగా బయటికి తీసుకొచ్చినందుకు మరి జనవరిలో 14కి ఎన్నికల నోటిఫికేషన్, అదేవిధంగా ఫిబ్రవరి 2వ వారము మరి ఎన్నికలు జరగనున్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది.